హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నా వీడియోస్ అన్ని లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి తెలిసిందే కదా మండుతున్న సమస్య. మన అల్లు అర్జున్ది తర్వాత సినిమా వాళ్ళందరూ వెళ్ళటము, సీఎం రేవంత్ రెడ్డిని కలవటము. సో బేసిక్గా ఆ మీటింగ్లో మాత్రం అవుట్కమ్ అయితే పెద్దగా ఏమీ లేదు. సో నాకు తెలిసి ఇక్కడ వాళ్ళేదో కాంప్రమైజ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు కనపడుతుంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దానికి బెనిఫిట్ షోలు, ఆ తర్వాత మన ప్రీమియర్ షోలు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీటన్నిటి కోసం గురించి వెళ్ళారు. సో గవర్నమెంట్ వైపు నుంచి పెద్ద పాజిటివ్ వచ్చినట్టు ఏం లేదు. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ చాలా సీరియస్గా ఉండడం, సినిమా వాళ్ళందరూ కూడా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి అల్లు అర్జున్ వైపు. సో అతను చేసింది జనరల్గా తప్పన్నట్టే చాలామంది చెప్తున్నారు. ఏది ఏమైనా తప్పైతే జరిగిపోయింది, దానికి బాధ్యత ఎవరు అనేది తెలియదు. కానీ సో ఇండస్ట్రీ మీద మాత్రం పెద్ద భారమే పడింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, రేట్లు పెంచుకోవటాలు లేకపోతే అది కొంచెం నిర్మాతలకు దెబ్బే అవుతుంది. బట్ అసలు బేసిక్గా అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి చాలా మందికి తెలియని విషయం. బెనిఫిట్ షో అంటారు. యాక్చువల్గా అది బెనిఫిట్ షో కాదు, దాన్ని ప్రీమియర్ షో అంటారు. బెనిఫిట్ షో అంటే జనరల్గా బెనిఫిట్ ఎవరికి బెనిఫిట్, దేనికి బెనిఫిట్, అది సినిమాకి సంబంధించింది కాదు. బెనిఫిట్ షో అనేది సినిమాకి సంబంధించింది కాదు. ఒక బెనిఫిట్, మనం కొన్ని చారిటీ షోస్ నడుస్తూ ఉంటే సింగర్స్ ఒకప్పుడు షోస్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ షోస్ ఏంటంటే ఆ సింగర్స్ వాళ్ళు ఇచ్చే షోస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ని, అంటే వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెన్సెస్ పోను మిగిలిన అమౌంట్ చారిటీస్కి ఇస్తారనమాట. చారిటీ ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం కోసము ఇలాంటి బెనిఫిట్ షోలను కండక్ట్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ సినీ తారలంతా క్రికెట్ మ్యాచ్ ఆడి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వచ్చే డబ్బులు కొంత ఎక్స్పెన్సెస్ పోను వరద బాధితులకు ఇవ్వడము, ఇలా జనరల్గా ఇలాంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ జనరల్గా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అడిగితే డబ్బులు ఎవరు ఇవ్వరని సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫేమస్, ఎవరైనా సెలబ్రిటీస్, క్రికెట్ వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, అంటే వాళ్ళు వస్తే దే ఆర్ క్రౌడ్ పుల్లర్స్ కదా. ఈ క్రౌడ్ పుల్లర్స్ వల్ల కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, కొంత మనీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి షోలు పెడితే రారు. అందుకని చెప్పేసి ఈ క్రౌడ్ పుల్లర్స్ ఉండేటువంటి సెలబ్రిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళు కొన్ని చారిటబుల్ షోస్ ఆర్గనైజ్ చేస్తుంటారు. అలాంటి షోస్నే బెనిఫిట్ షో అంటారు. అంటే అది ఒక బెనిఫిట్, అది పేద ప్రజలకా లేకపోతే చారిటీ ఆర్గనైజేషన్స్కా అలా వచ్చే డబ్బులు కొంతమంది దాని బెనిఫిట్లకి ఇస్తూ ఉంటారు అనమాట. దాన్ని బెనిఫిట్ షో అంటారు. సో ఈ బెనిఫిట్ షో పేరు మీద మన నిర్మాతలు జనరల్గా డబ్బులు, వాళ్ళు పెట్టిన ఖర్చులు వసూలు చేసుకోవటం కోసం బెనిఫిట్ షో వేసి టికెట్ రేట్లు పెంచి ఆ వచ్చే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. బేసిక్గా దాని మీద ట్యాక్స్లు అవి అదంతా ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ట్యాక్స్ తీసుకోవటం అనేది కామను. అసలు బెనిఫిట్ షో మీనింగ్ అంటే అది. ఇది ఓన్లీ సినిమానే అనేది ఏమీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే తెలియని జనాలంతా ఓహో బెనిఫిట్ షోలు అంటే సినిమాలు వేస్తారేమో అనుకుంటారు. కానీ అది కాదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సినిమా రిలీజ్, ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజున దానికన్నా ముందు ఒక షో వేసేవాళ్ళు. ఆ షో ఎవరి కోసం వేసేవాళ్ళు అంటే కొంతమంది పెద్ద వాళ్ళ కోసం, సెలబ్రిటీల కోసము, వేరే ఎవరన్నా థర్డ్ పర్సన్ అదర్ దెన్ ద మూవీ ప్రొడక్షన్ వాళ్ళు కాకుండా ప్రొడ్యూసర్కి సంబంధించిన వాళ్ళు చూడాలన్నా, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్, అలా మూవీ హీరో రిలేటివ్స్ లేకపోతే హీరో ఫ్యామిలీ, ఎందుకంటే హీరో ఫ్యామిలీ సినిమా మొత్తం చూడదు కదా షూట్ జరిగేటప్పుడు, హీరోయిన్ ఫ్యామిలీస్, అలా కొంతమంది అదర్ దెన్ ద పర్టికులర్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చూడటం కోసం ఒక షో అనేది వేసేవాళ్ళు. దాన్ని ప్రీమియర్ షో అంటారు యాక్చువల్గా. అది దాంతోపాటు కొన్ని టికెట్లు కొంతమందికి అమ్మేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ముందుగా సినిమా రిలీజ్ అవ్వటానికన్నా ఒక రోజు ముందు ఈ సినిమాని చూసేవాళ్ళు. అది ప్రీమియర్ షో. రాను ఈ ప్రీమియర్ షో బెనిఫిట్ షోగా మారింది. అంటే బెనిఫిట్ షో అంటే ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు రోజు వేయటము, 200-300 ఉండే టికెట్లని 2000-3000 పెట్టేసి జనాలు, అభిమానులు పిచ్చోళ్ళలాగా టికెట్లు కొనుక్కుని వెళ్ళి ఎవరైతే చూస్తున్నారో దానివలన బెనిఫిట్ ఎవరికి అంటే ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటున్నారు అనమాట. సో ఇది
టికెట్లు రేట్లు పెంచుకోవటానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే ఆ బెనిఫిట్ షోకి చాలామంది వస్తారు, ఫ్యాన్స్ వస్తారు. ఏదో 1, 2 షోలు ఇదివరకు పడేవి. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల బెనిఫిట్ అని బోల్డన్ని షోలు వేసేస్తున్నారు. ఆ షోల వల్ల డబ్బులు బాగా వస్తాయి. ఎందుకు అంటే సినిమా రిలీజ్ అయిన రోజు ఒకవేళ డైరెక్ట్‌గా సినిమా గనక రిలీజ్ చేస్తే, ఆ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ మార్నింగో, సెకండ్ మార్నింగో దానికి కొంచెం నెగెటివ్ టాక్ అనేది వస్తే ఆటోమేటిక్‌గా కలెక్షన్స్ అన్నీ డ్రాప్ అవుతూ వస్తాయి. సో, ఆ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ రావడం వలన జనరల్‌గా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎవరు నష్టపోరు. ఎందుకంటే సినిమా అమ్ముతారు కాబట్టి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళంతా ఉంటారో వీళ్ళు నష్టపోతారు. సో, ప్రొడ్యూసర్‌కి దాదాపుగా నష్టం అనేది ఎప్పుడూ ఉండకపోవచ్చు. బట్ ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా అగ్రీమెంట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. అంటే నాకింత లాభం వస్తేనే నేను మీకు డబ్బులు కట్టగలను అనే టైప్ ఆఫ్ అగ్రీమెంట్స్ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో ప్రొడ్యూసర్ కొంచెం నష్టాలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ షోసు ఎప్పుడైతే ఫస్ట్ మార్నింగ్, సెకండ్ మార్నింగ్ దాటిన తర్వాత మధ్యాహ్నానికి ఎందుకంటే చాలా సినిమాలు ఇలానే డిజాస్టర్ అయిపోయినాయి. మార్నింగ్ షో అయిపోగానే ఒక్కసారి రివ్యూ బయటకొచ్చేసింది అంటే ఖతం. ఇంకా నెక్స్ట్ ఆ సినిమా తెల్లారి తీసేసిన సినిమాలు గూడా ఉన్నాయి. సో, ఒకప్పుడు జనరల్‌గా ఏంటంటే సినిమా ఎలా ఉన్నా వేరే అదర్ సోర్సెస్ లేవు గాబట్టి యూట్యూబులు, టీవీలు ఇలాంటివి లేవు గాబట్టి సినిమా ఎలా ఉంది అని ఎప్పుడో ఈనాడు పేపర్‌లో 10 రోజులకో, 15 రోజులకో అది చదివి ఏ తెలుసుకునేవాళ్ళు తప్ప, జనరల్‌గా సినిమాని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు కాలక్రమేణా ఏమైందంటే సోషల్ మీడియా వచ్చేసింది. రకరకాల ట్విట్టర్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు తర్వాత యూట్యూబ్ అయితే ఇంక అసలు విచ్చలవిడిగా చెప్పక్కర్లేదు. అసలు సినిమా అక్కడ పడ్డదో లేదో ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో సినిమా పడింది అంటే అమెరికాలో పడ్డ 24 అవర్స్ తర్వాత ఇండియాలో పడతది. బికాస్ ఆఫ్ ది టైమ్ డిఫరెన్స్. సో, ఆటోమేటిక్‌గా అక్కడ సినిమా పట్టంతోనే టక్కన రివ్యూ బయటకొచ్చేస్తుంది. ఆ రివ్యూ బయటికి రాంగానే ఇక్కడ ఆ ఇంపాక్ట్ అనేది కలెక్షన్‌ల మీద పడుతుంది. సో, అందుకని నిర్మాతలు భయపడిపోయి ఈ బెనిఫిట్ షో ఏస్తే అట్‌లీస్ట్ మనకి ఎంతో కొంత కొంచెమన్నా డబ్బులు రాకపోతాయా? ఒకవేళ సినిమా డిజాస్టర్ అయినా అటు ఇటు గాకుండా మనం బయటపడకపోతామా అన్న ఉద్దేశంతోటి ఈ బెనిఫిట్ షోలు పెట్టారు. సో, బెనిఫిట్ షో బేసిక్‌గా ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణలో సీఎం గారు బెనిఫిట్ షోలు గాని, టికెట్ రేట్లు పెంచుకోవటానికి గాని ఇవ్వమని జెప్పారు. ఒక రకంగా అది నాకైతే నిజంగా ఆయన్ని మనం సమర్థించాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫస్ట్ డే ఎళ్లి చూసేవాళ్ళలో చాలామంది 90% పూర్ పీపులే ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఫ్యాన్సు, ఈ యంగ్ కాలేజ్ పిల్లలు, యంగ్ జనరేషను వీళ్ళుంటారు. వీళ్ళల్లో ఎంతమంది డబ్బున్న వాళ్ళుంటారు? రూ. 150, రూ. 200 థియేటర్‌లో కొనుక్కొని ఎళ్ళటం వేరు. ముందు రోజు బెనిఫిట్ షోకి 3000, 4000 ఖర్చు పెట్టి కొనుక్కొని వెళ్ళటం వేరు. కాబట్టి దీనివల్ల నాకు తెలిసి చాలామందికి ఈ డబ్బులైతే మిగులుతాయి. సో, నేనైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నా. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచటాలు మాత్రం నిజంగా ఉండకూడదు. ఎందుకంటే సినిమాని సినిమాలాగా చూడాలి. సో, ప్రొడ్యూసర్స్ మైండ్‌సెట్ కూడా ఎలా అయిపోయిందంటే ఒక్కసారి బ్యాడ్ టాక్ వచ్చింది అంటే సినిమా నడవదేమో ఓటీటీల కోసం. ఎందుకంటే ఓటీటీలో కూడా బోలెడు ఓటీటీలు వచ్చేసినాయి. ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో. ఇళ్లల్లో గూడా అందరూ మంచి గిజెక్టర్లు పెట్టుకొని చక్కగా చూస్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ పడతదేమో అన్న ఉద్దేశంతోటి ఈ బెనిఫిట్ షో అనే లాజిక్‌ని తీసుకొచ్చారు. బట్ ద లాజిక్ ఆఫ్ ద బెనిఫిట్ షో ఈస్ నాట్ బెనిఫిటింగ్ టు ది ఆడియన్స్. డెఫినెట్‌లీ నాట్ బెనిఫిటింగ్ టు ద చారిటబుల్ ఆర్గనైజేషన్స్. ఇట్ ఈస్ బెనిఫిటింగ్ టు ది ప్రొడ్యూసర్స్. కాబట్టి ఇది బెనిఫిట్ షో అంటే ఫ్రెండ్స్. So please share, like, subscribe to my channel. Thank you for watching.